పాకిస్తాన్ ఇది నేనంటున్న మాట కాదు, ఇటు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న మాట. 60, 70, 80 అలా పెంచుకుంటూ పోతున్నారట. వాళ్ళ ఇష్టం అది. ఈ నేపథ్యంలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈరోజు పిచ్ పరిస్థితి ఏంటి, టాస్ గెలిస్తే ఎవరికి అడ్వాంటేజ్, అక్కడి నుంచి మ్యాచ్ ఎలా ఉండబోతోంది, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ఒకసారి నేరుగా సత్యబాబు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సత్యబాబు గారు నమస్తే అండి. సత్యబాబు గారు, ఈరోజు మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ముందుగా ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాం. పిచ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే దుబాయ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే కాస్త హ్యూమిడ్గా ఉంది. అండ్ పిచ్ ఎలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది, అంటే ఎవరికి సపోర్టివ్గా ఉండే అవకాశం ఉందండి, బ్యాటింగ్గా బౌలింగ్గా? ఇనిషియల్గా ఫస్ట్ ఒక 5 hours 6 hours మాత్రం బాల్ ఫాస్ట్ బౌలర్కి అనుకూలించే అవకాశం ఉంటుంది. బాల్ ఓల్డ్ అయ్యే ఏంటంటే స్పిన్నర్లకి ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు దుబాయ్ పిచ్ ఏంటంటే హీట్ కండిషన్స్ వాళ్ళు ఏంటంటే మీకు ఇప్పుడే సన్ వాళ్ళకి ఎండ అవుతుంది కాబట్టి వాళ్ళకి స్వింగింగ్ కండిషన్స్ న్యూ బాల్తో దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు లాస్ట్ మ్యాచ్లో కూడా చూసినప్పుడు కూడా స్పిన్నర్లకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపించింది. ఇక్కడ కుల్దీప్ కానీ వరుణ్ చక్రవర్తి మిగతా స్పిన్నర్లు కూడా చక్కగా రాణించారు. దుబాయ్ కండిషన్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో మీకు ఎక్కువగా స్పిన్నర్లకి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో బాగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఎట్లా? అంటే మీకు బాల్ ఓల్డ్ అయ్యే కొద్ది ఏంటంటే మీకు ఒకసారి బాల్ లో అవుతుంది, ఇంకా టర్న్ అవుతుంది, ఇంకా స్లో అవుతుంది. ఇంకా ప్రీవియస్ మ్యాచ్ లో కూడా మీకు దుబాయ్ కండిషన్స్ ఎక్కువ స్పిన్నర్లకి అడ్వాంటేజ్ గా చూసే సందర్భాలు మనం చాలా చూసాం. ఎందుకంటే ఈ ఓవరాల్ టోర్నమెంట్ లో కూడా మీకు స్పిన్నర్ల యొక్క డామినేషన్ అనేది కొంచెం క్లియర్ కనపడుతుంది. ప్రతి మ్యాచ్ లో కూడా మీకు 160, 170 లోపే స్కోర్ నమోదవుతుంది తప్ప కానీ మిగతా 180, 190 స్కోర్లు రావడం లేదు ఈ యొక్క ఓవరాల్ టోర్నమెంట్ లో. అంటే ఇప్పుడు కనుక ఈ ఫేవరబుల్ కండిషన్స్ ని అంటే ఫేవరబుల్ గానే ఉండే అవకాశం ఉంటుందా? నిజంగా అంత ఛాన్సెస్ ఉన్నాయా? ఇటు బౌలింగ్ కావచ్చు, అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుందా, బ్యాటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుందా టాస్ గెలిచిన జట్టు? మేబీ టాస్ గెలిచిన జట్టు మేబీ బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మీకు ఇక్కడ జరిగిన 98 మ్యాచ్ల్లో మీకు 50 మ్యాచెస్ సెకండ్ చేసింగ్ చేసే బ్యాటింగ్ టీమ్ గెలిచి 48 మాత్రం మీకు అదే 45 మాత్రం మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసే సందర్భాలు గెలిచి. అయితే ఈక్వల్ ఉన్నప్పుడు కూడా టాస్ అనేది కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు పాకిస్తాన్ కూడా మీకు టాస్ గెలిచి ఒక బిగ్ స్కోర్ కి ప్రయత్నం చేస్తుంది, కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆడే తీరు మీకు ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 2020 ఫార్మాట్ కి ఇంకా అడాప్ట్ అవ్వలేదు ఇంకా మనతో పోలిస్తే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఐపీఎల్ చాలా ప్రిపరేషన్ జరిగింది. మనకి ఏ టీము బి టీము 2 విధాలుగా మనకి చాలా కోర్ అయితే బాగా కనపడుతుంది. ఇండియా స్క్వాడ్ అయితే కోర్ అయితే బాగా కనపడుతుంది. పాకిస్తాన్ కి ఇంకా సరైన టీం అయితే బిల్డప్ అవ్వలేదు. మీకు రిజ్వాన్ ని బాబర్ ని తీయడం కారణం ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రైక్ రేట్ ప్రభావం వల్ల తీయడం ప్రధాన కారణం అనమాట. ఓకే రైట్. సత్యబాబు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈరోజు మ్యాచ్కి సంబంధించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మ్యాచ్ని మ్యాచ్లా కాకుండా ఏకంగా ఎంత కాంట్రవర్సీ చేసి పడేశారు షాహిద్ అఫ్రిది, దాంతోపాటు అఖ్తర్, దాంతోపాటు యూసఫ్ యుహానా, వీళ్ళంతా ఎంత రభస చేశారు ఏకంగా. ఇటు సూర్యకుమార్ యాదవ్ని సుహర్ కుమార్ యాదవ్ అంటూ ఈడు బహుశా వీణ్ణి అంటే ఒక వ్యక్తిని ఇంత నార్మల్గా మాట్లాడడం, ఇంత హీనంగా మాట్లాడడం వీళ్ళకే చెల్లుతుంది. ఎందుకు నేను ఇక్కడ ఏకవచనం ఉపయోగించానంటే సూర్యకుమార్ యాదవ్ని సుహర్ కుమార్ యాదవ్ అంటాడా? గుర్తుపెట్టుకో యూసఫ్ యుహానా, रख लो आज, याद रख लो, आज दिखाएगी भारत कौन है सुहर, कौन सुहर है, किसको झुकाना है, किसने झुकेंगे, सब दिखाएंगे आज. हर वक्त हर पल गिन गिन के रख लो तुम लोग. आज मैच में दिखाएंगे भारत क्या है हमारे सत्ता. तुम लोग देखे ना जो टीजर, वो सिर्फ टीजर भी नहीं है, ट्रेलर है, वो जो भी हो जाए. आज असली मैच देखोगे तुम लोग. जो बक रहे थे ना, और అఫ్రిది నువ్వు వాగిన వాగుడు నీకే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏమన్నావు? మే 10వ తారీఖున ప్రపంచం చూస్తుందా? మే 10వ తారీఖున కాదు, ఈరోజు సెప్టెంబర్ 21న క్రికెట్ గురించి మాట్లాడుకుంటుంది. చూడు, క్రికెట్ గురించి మాట్లాడుకుంటుంది. ఆ స్థాయిలో దెబ్బ కొట్టే రోజు మీరు మర్చిపోతారేమో, మీకు గుర్తుంటుందేమో, మీరు మర్చిపోతారేమో, మీకు గుర్తుండదేమో, కానీ మీకు గుర్తుండిపోయేలా, మీకు
మీ జీవితంలో అమావాస్య రోజు అంటే ఏంటో గుర్తుండిపోయే రోజు భారత్ చేస్తుంది. మీరు వాగిన పిచ్చి వాగడికి చొప్పు తీసి కొట్టినట్టు సమాధానం ఇస్తుంది చూడండి. ఏమంటారు? యూసఫ్ యుహానా, సుహర్ కుమార్ యాదవ్, కౌన్ హై సుహర్ యార్, తూ తో సుహర్ ఏనా, సయ్యేనా? అఫ్రిది గారు ఏమంటాడు? అఫ్రిది గారిని, ఇర్ఫాన్ పఠాన్ ని, बच्चू दिखाएंगे आज बच्चू कौन है बाप कौन है, बच्चू कौन है बाप कौन है, दोनों तरफ तुम लोग देख लोगे, आज देख लो. और बोल रहे थे ना आगे आके बात करने के लिए, आपके आगे आने के लिए जरूरत ही नहीं है भारत को. दिमाग के रख बस. మీ ముందుకొచ్చి మాట్లాడాలి అంటే అర్హత మీకు లేదురా. ఉగ్రవాదులను పోషించే దేశం మీరు, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశం మీరు, అండ్ మీరు మా గురించి మాట్లాడతారా స్టూడియోలో కూర్చొని? మా దేశం గురించి, మా సత్తా గురించి మాట్లాడే సిగ్గులేని ఎదవలు మీరు. మీ ఉగ్రవాదులే చెప్తున్నారు పేల్చేస్తామని, అయినప్పటికీ ఇంకా ఆటలాగా ఆడాలి, ఆటని రాజకీయాలు తీసుకురాకూడదని చెప్పి ఎవడ్రా రాజకీయం చేసింది? సూర్యకుమార్ యాదవ్ ఎక్కడ ఏం మాట్లాడాడు? షో మీ వన్ స్టేట్మెంట్ దట్ హీ హ్యాస్ స్పోకెన్ అబౌట్ అ పాలిటిక్స్ ఇన్ ద మ్యాచ్. यस, उसने बात किया देश का बारे में बात किया. आज देश का बारे में ही बात करेंगे हम लोग, तुम्हारे जैसे नहीं है. మనకు మా కోసం కాదు, ఇండివిజువల్ కోసం కాదు, మీలా రాజకీయాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే బాపతి మాది కాదు. ఈరోజు గుర్తుపెట్టుకో, సమాధానం నీకు చెంప చెళ్ళుమనేలా వస్తుంది. బహుశా ఇంత ఎమోషన్గా ఎప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు, అఫ్కోర్స్ పాకిస్తాన్ ఇండియా అంటే గతంలో కొద్ది రోజుల క్రితం, కొన్నేళ్ల క్రితం నుంచి చేస్తూనే ఉన్నాం. ఆ ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఈ రోజు ఇంత ఎమోషన్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీరు సూర్యకుమార్ యాదవ్ని అవమానిస్తారు, భారత క్రికెట్ని అవమానిస్తారు, భారతీయులను అవమానించారు మీరు. अफरीदी याद रख लो, तुमने जो बका था, तुमने जो बक किया था ना, सबका समाधान देना पड़ेगा तुझे एक दिन. आज खेल में दिखाएंगे कौन बच्चा है, कौन बाप है. देख लो, हर वक्त देख लो मैच की प्रति क्षणం చూడు, ప్రతి క్షణం ఆట అంటే ఏంటో చూపిస్తాం. అండ్ దిస్ ఈస్ అబౌట్ ఎమోషన్ బట్ మళ్ళీ నేను మ్యాచ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాను. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సత్యబాబు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే టాస్ గెలిస్తే ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది. టాస్ గెలిస్తే కనుక భారత్, ఫర్ సపోజ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటరా, బౌలింగ్ తీసుకోవడం బెటరా అండి ఇటు ఆ పిచ్ల మీద? వాళ్ళకి తక్కువ స్కోర్ కి లాస్ట్ మ్యాచ్ కూడా మనం 127 లోపు మనం కట్టడి చేస్తాం. అదే కూడా ఒకసారి కుడ్ యు ప్లీజ్ రిపీట్ సత్యబాబు గారు, ఒకసారి రిపీట్ చేస్తారా అండి? టాస్ గెలిచి మేబీ బౌలింగ్ చేస్తే చాలా బెటర్ సార్. ఓకే, ఎందుకంటే మీకు లాస్ట్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ ఒక 127 కి లో స్కోర్ కి మనం అలౌట్ తక్కువ స్కోర్ కి కట్టడి చేసి మనం మ్యాచ్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మీకు అక్కడ పాకిస్తాన్ లో బ్యాటింగ్ కార్డ్ అనేది ఒక కన్సిస్టెంట్ లేదు మీకు అక్కడ. లాస్ట్ మ్యాచ్ లో మీకు ఒక ఫాకర్ జమాన్ ఒకటి 50 రన్స్ చేయడం జరిగింది. అదే కొంచెం వాళ్ళకి చిన్న ఒక స్ట్రెంత్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫాకర్ జమాన్ ఇటీవల కాలంలో ఇండియాపై ఆడే సందర్భాలు చాలా చూసాం, కానీ మన లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అవడం చాలా అరుదుగా అవుతుంది అనమాట ఫాకర్ జమాన్. మేబీ నాకు తెలిసిన మటుకు టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ చేసి లో స్కోర్ కి కట్టడి చేస్తే ఇండియాకి డెఫినెట్లీ ఛాన్సెస్. ఎందుకంటే ఇండియాకి అటు బౌలింగ్ లో కానీ ఇటు బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఇండియా కూడా మీకు 2020లో కూడా మీకు టాప్ 1 ర్యాంక్ లో ఉన్నారు. పాకిస్తాన్ కి ఇండియాకి అంటే 2020లో ఏదైనా జరగవచ్చు, అయినప్పుడు కూడా ఇండియాకి చాలా ఎడ్జ్ ఉందండి. మీకు ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా మీకు టాప్ 1 నుంచి మీకు టాప్ 9 వరకు ఆ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది. మీకు ఆల్రౌండర్లు కూడా చాలా చక్కగా రాణిస్తున్నారు. మీకు అక్షర్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ చేశాడు. మీకు సంజయ్ సామ్సన్ కూడా లాస్ట్ మ్యాచ్ కూడా మంచి ఫామ్ లో రావడం జరిగింది. ఓకే, మీరు ఎలాగే ఈ పాయింట్ కి వచ్చారు కాబట్టి సత్యబాబు మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరు మీ 11 ఇటు ఒకవేళ ప్రాబబిలిటీస్ ఎవరు ఉండే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో? యాజ్ వెల్ గా ఫస్ట్ మనం పాకిస్తాన్ తో ఆడే సేమ్ యాజ్ వెల్ గా సేమ్ స్క్వాడ్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ కొంచెం ఇంజరీ అనేది కన్సల్ట్ అనేది కనబడింది. అయినప్పుడు కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మన ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా చెప్పడం జరిగింది. దిలీప్ గారు మీకు బుమ్రా మళ్ళీ కంబ్యాక్ అవుతారు, ఇంకా హర్షదీప్ ని డ్రాప్ చేసే అవకాశం ఎంత కనబడుతుంది అక్కడ. హర్షదీప్ హర్షిత్ రాణా ఇద్దరు డ్రాప్ చేసే స్క్వాడ్ నుంచి
రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. మీకు బ్యాటింగ్ ఆర్డర్లో చిన్న మార్పు అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే సంజయ్ సామ్సన్ని మీకు టాప్ 5లో ఆడించాలో, నెంబర్ 3 ఆడించాలనేది కొంచెం టీమ్ మేనేజ్మెంట్ అనేది కొంచెం కలవరపెట్టే అవకాశం. అంటే శాంసన్ విషయంలో కొంచెం ఎందుకు తేడా కొడుతోంది అనేది ఒక చర్చ జరుగుతోంది. ఇస్ ఇట్ ట్రూ? ఒకవేళ శాంసన్ ప్లేస్లో ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? సామ్సన్ కంటిన్యూ చేస్తే బెటర్ సార్. ఎందుకంటే సామ్సన్ కూడా మీకు లాస్ట్ మ్యాచ్ కూడా మంచి 50 చేశారు అతను. ఎందుకంటే అతనికి కాన్ఫిడెన్స్ అనేది చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి సామ్సన్తో వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే సంజయ్ సామ్సన్ మీకు ఒకసారి క్లిక్ అయితే ఎలగొడతారు. మనకి చాలా సందర్భాలు కూడా చూసాం. సంజయ్ సామ్సన్ మీకు బెటర్ స్టార్ట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎన్నో మ్యాచ్లు చూసాను అనమాట సంజయ్ సామ్సన్ నుంచి. మీకు అక్కడ టాప్ ఆర్డర్లో మీకు అభిషేక్ శర్మ మీకు ఒక పవర్ ప్లేలో కానీ ఫుల్గా ఆడినట్లయితే ఇండియాకి ఒక 70-80 రన్స్ వచ్చినా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఆడతీరు అయితే మీకు అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ తన ఆల్మోస్ట్ 180-200 స్ట్రైక్ రేట్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ. అది మనకి చాలా పాజిటివ్. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక బ్యాటర్ అయితే అభిషేక్ శర్మని ఏ విధంగా కట్టడి చేస్తాడనేది పాకిస్తాన్కి చాలా ట్రబుల్ అనమాట. ఎందుకంటే షైన్ షాఫ్రీది కూడా మీకు ఇటీవల కాలంలో ఉన్న ఫామ్ అయితే ప్రెజెంట్ అయితే కనపరచలేదు షైన్ షాఫ్రీది. మీకు ఈ మ్యాచ్లో హరీష్ రాఫ్ని ఆడించే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే షైన్ షాఫ్రీకి తోడుగా హరీష్ రాఫ్ని కొంచెం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా హరీష్ రాఫ్ని వాళ్ళు కొనసాగించారు కాబట్టి అఫ్రీదితో పాటు షైన్ షాఫ్రీదితో పాటు ఏంటంటే హరీష్ రాఫ్ వీళ్ళిద్దరు కూడా న్యూ బాల్ పుంజుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది సచిన్ గారు. రైట్. అంటే ఇప్పటికీ మనల్ని చూసి భయం పట్టుకుంది పాకిస్తాన్కి. ఏ మ్యాచ్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే కనుక రైట్ దాని గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇటు భారత్ కొంతమంది పేసర్లతో పాకిస్తాన్ పేసర్లతో ఇబ్బంది పడుతోందంటే చర్చ జరుగుతోంది. ఇస్ ఇట్ ట్రూ? నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? ఒకవేళ డిఫెన్స్ చేసుకోవాల్సి వస్తే ఎవరిని మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది? ఎవరిని బాగా మనం డిఫెన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి? సచిన్ గారు ఒకప్పుడైతే ఉండదు కానీ ప్రెసెంట్ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ కూడా మీకు అంత లేదు సార్. ఎందుకంటే మీకు ఒకప్పుడు మీరు అన్నట్టు ఆ యొక్క స్వింగ్ అన్ని అంటే బౌలింగ్ అంతా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అంత ఫామ్ లో లేరండి ఎవరున్నా. షైన్ షాఫ్రీది కొంచెం ఏమైనా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి కొంచెం మనకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయితే ఎప్పుడు మనకు సమస్య ఉంది, ప్రధాన సమస్య ఉంది. లెఫ్ట్ ఆర్ బౌలర్లు మనం కొంచెం ఇన్స్టిట్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం అప్రాండ్ సాధించే అవకాశం క్లియర్ కనబడుతుంది. కాకపోతే అంటే సుమన్ గిల్ అండ్ షైన్ షాఫ్రీది యొక్క బ్యాట్లు అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే సుమన్ గిల్ లో మీకు ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ కొంచెం ఆడే విధానంలో కొంచెం చాలా పొరపాటు జరిగాయి చాలా సందర్భాలు కూడా. అది ఒకటేమైనా తప్ప మిగతా మీకు అంతా మీకు పాకిస్తాన్ బౌలింగ్ అంత పస్ ఏం లేదండి గత మ్యాచ్లతో పోలిస్తే మాత్రం. ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ చాలా వీక్ గా కనబడుతుంది. ఇంకా బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కూడా చాలా చాలా వీక్. కానీ పర్టికులర్ 2020లో ఏదైనా జరగవచ్చు. ఒక స్పెల్ అనేది కొంచెం మ్యాచ్ స్వరూపాన్ని మార్చే అవకాశాలు ఎన్నో చూసాం మనం. ఏదైనా పవర్ ప్లే అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పవర్ ప్లే నుంచి అంటే ఫర్ సపోజ్ టాస్ చూసుకుంటే కనుక దాదాపుగా భారత్ కొంచెం ఎందుకు కాస్త అటు ఇటు అవుతుంది అనుకుంటూ మాట వినిపిస్తున్న తరుణంలో ఒకవేళ పాకిస్తాన్ కనుక, ఎందుకంటే లాస్ట్ టైం కాస్త బెడిసికొట్టింది కాబట్టి ఒకవేళ ఇప్పుడు కూడా పాకిస్తాన్ టాస్ గెలిచి ఒకవేళ పాకిస్తాన్ కనుక సెకండ్ బ్యాటింగ్ ఎంచుకుంటే భారత్కి ఇది కలిసి వచ్చే అంశమైనా ఫస్ట్ బ్యాటింగ్ దిగాల్సి వస్తే? ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అంటున్న మాట ఏంటి దాదాపుగా ఇటు టార్గెట్ అయితే మనకి ఈజీ అవుతుంది అనే కోణంలో మాట్లాడుతున్న సందర్భం చూస్తున్న పరిణామక్రమంలో. సో భారత్కి ఫస్ట్ బ్యాటింగ్ దిగితే అది ప్రెషర్గా ఉండే అవకాశం ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్రెజర్ అయితే ఎప్పుడు ఉండదు సార్. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఎప్పుడైనా ఒక ఫ్రీ హ్యాండ్ గా మూవ్ అయ్యే సందర్భాలు ఎన్నో చూసాం. ఎందుకంటే చాలా ఈజీగా బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే ఇటువంటి ప్రెజర్ లేకుంటే ఒక మంచి స్కోర్ కానీ ఒక 180 కానీ స్కోర్ కానీ మనం అక్కడ బోర్డుపై పెట్టినట్లయితే ఇండియా డెఫినెట్ గా ఈజీగా విక్టరీ సాధించే సందర్భం క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే మీకు ఇండియన్ బౌలింగ్ ఎదుర్కోవాలంటే అంత ఆసమస్య కాదు. మీకు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. వీళ్ళు కూడా ఎదుర్కొనే సందర్భాలు కూడా పాకిస్తాన్కి చాలా తక్కువ సందర్భాలు చూస్తున్నాం. రైట్ సత్యబాబు గారు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో ఇద్దరికిద్దరు కూడా ఇటు ఈరోజు స్టేడియంలో పోటీ పడుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకుంటే గజ 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 వణికిపోతోంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మీరు చూసారుగా. నిన్న కూడా ఇటు ప్రెస్ మీట్ పెట్టలేదు వాళ్ళు. ఎంతలా భయపడిపోతున్నారంటే భారత్ విషయంలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని చెప్పి. మీరు చూసారుగా ఏషియా కప్ నుంచి ఒకసారి బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. ఎందుకని? అటు రెఫరీని అడ్డు పెట్టుకొని
రెఫరీని పేరు చెప్పుకొని ఇటు మ్యాచ్ నుంచే బయటకు వెళ్ళిపోదాం అన్నంత పని చేశారు ఏకంగా. కానీ అప్పుడే అసలైన ఆట మొదలైంది. ఏమని, ఇటు కనుక అంటే మ్యాచ్ కనుక ఆడకపోతే ఏషియా కప్లో దాదాపుగా 140 కోట్లపై చిలుకు ఫైన్ కట్టాల్సి వస్తుంది అంటూ కూడా ఈ అంశం పెద్ద చర్చకు వచ్చింది. అంతవరకు బెట్టు చేసిన పాకిస్తాన్ ఎప్పుడైతే 140 కోట్ల రూపాయల ఫైన్ అంటూ కూడా చర్చకు వచ్చిందో ఒక గంట సేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ ఏంటి రెఫరీకి సంబంధించి ఒక వీడియో బయట పెట్టింది. అఫ్కోర్స్ దాని మీద కూడా ఐసీసీ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఒక రెఫరీకి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఒక వీడియోని బయట ఎలా పెడతారు, అది కాన్ఫిడెన్షియల్ కదా అంటూ కూడా, అంటే సిగ్గులేని పాకిస్తాన్ అది కూడా ఆయన సారీ చెప్పినట్టుగా ఇటు ఆ కథనాన్ని సృష్టించింది. అంటే ఎన్ని కుతంత్రాలు అన్నీ ఒక ఎత్తు అయితే నిన్న జరిగిన వాళ్ళ ప్రాక్టీస్ సెషన్లో 60 అంటూ కూడా ఏదో కాన్వర్సేషన్. ఎందుకే 60 కహాని ఏంటో తెలుసా? ఒకటి, ఇటు 6 ఫైటర్ జెట్లను భారత్వి ఇటు పాకిస్తాన్ కూల్ చేసిందని ఒక నేరేటివ్ని ఇటు ప్లేయర్స్ మీదకి సంబంధించి అంటే ఒక కుతంత్రం భారత్ను దాని ఏదో స్లెడ్జింగ్ ఏదో అంటూ ఉంటారు కదా, అడుగుండ కరెక్ట్గా దాని ఆ పదవి ఏంటనేది. సో ఇప్పుడు అటువంటి కుతంత్రాలు పన్నాలి, అటువంటివి ఏదో చేసి ఆ రిక్వెస్ట్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేయండి. పాకిస్తాన్కి ఎటువంటి సమాధానం చెప్పాలి? ఈరోజు నోటికి పని చెప్పే అవకాశం ఉంది. ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ నోటికి పని చెప్పే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న క్రమంలో మీరు మాట్లాడండి, మీరు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. అక్షయ్ కామెంట్ చేశారు, ఇటు పాక్ విల్ అండర్ ప్రెషర్, పాక్ విల్ బి అ వెరీ యాంగ్రీ బర్డ్స్ అంటూ కూడా. ఎట్ ద సేమ్ టైం మహమ్మద్ కామెంట్ చేశారు ఓకే అంటూ కూడా. ఐ డోంట్ నో వాట్ డస్ ఇట్ మీన్, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు చెప్పే కామెంట్స్ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ క్రమంలో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, టాస్కి సంబంధించి మరి కాసేపట్లో టాస్ జరగబోతోంది. ఈ క్రమంలో ఎటువంటి ఈక్వేషన్స్ ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సత్యబాబు జాయిన్ అవుతున్నారు. సత్యబాబు గారు, ఇప్పుడు ఒకవేళ భారత్ కనుక టాస్ గెలిచి లాస్ట్ టైం అనుకున్నట్టు కాకుండా ఒకవేళ భారత్ కనుక ఫస్ట్ బ్యాటింగ్కి వెళితే ఎంత స్కోర్ బోర్డు మీద పెడితే బెటర్? ఖచ్చితంగా 180 స్కోర్ అనేది మంచి డిపెండింగ్ స్కోర్ అండి. ఎందుకంటే దుబాయ్ పిచ్ మీద కూడా యావరేజ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 140, 150 బిలో ఉంది కాబట్టి మీకు 180 అనేది మంచి స్కోర్. ఎందుకంటే ఇండియాకి మంచి బౌలింగ్ లైనప్ కూడా ఉంది మీకు అక్కడ. మీకు బుమ్రా ఎదుర్కోవడం అంటే అంత ఆశామశ కాదు. ఎందుకంటే బుమ్రాపై ప్రయాణం సాధించాలంటే చాలా కష్టం. ఎందుకంటే బుమ్రా ఉన్న ఫామ్ లో కానీ మీకు అటు స్పిన్నర్లు మీకు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వీళ్ళు కూడా చక్కగా స్పిన్ త్రయం వీళ్ళు ముగ్గురు కూడా చాలా చక్కగా రాణిస్తున్నారు. అంటే మీకు ఎస్పెషల్గా కుల్దీప్ అయితే మీకు బాల్ ఏ విధంగా టర్న్ అవుతుందో కూడా బ్యాట్స్మెన్ కూడా ఊహించిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అనేది చాలా కీ రోల్ మనకి. వరుణ్ చక్రవర్తిని కూడా ఫేస్ చేసే సందర్భం కూడా చాలా తక్కువ. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి యొక్క ఇంపాక్ట్ లాస్ట్ 2 years లో అతని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మీకు చాలా కీ సందర్భాల్లో మనకి ట్రోఫీలు గెలిపించే సందర్భం కూడా మనం చూసాం వరుణ్ చక్రవర్తి నుంచి. ఏదేమైనా పాకిస్తాన్ ఏదో ఒక మానసికంగా సైకలాజికల్ గా ఇండియానే ఒక మాట తీరు ద్వారా ఏదో కొంచెం భయపడుతుంది తప్ప కానీ ఆన్ ద ఫీల్డ్ లో మాత్రం పాకిస్తాన్ ఇండియాకి ఎటువంటి కాన్ఫిడెన్స్ తెచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడున్న పాకిస్తాన్ టీం వేరు, ఇప్పుడున్న పాకిస్తాన్ టీం వేరు. ఎందుకంటే పాకిస్తాన్ 2020లో కొంచెం ఆ యొక్క అడాప్టబిలిటీ అనేది ఇంకా వాళ్ళు ఇంకా అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ కూడా ప్రతి బ్యాట్స్మెన్ కూడా 140, 150 బిలో స్ట్రైక్ రేట్ ఉంటుంది. ఇప్పుడున్న 2020 ఫార్మాట్ అయితే ఖచ్చితంగా 160, 170 స్ట్రైక్ రేట్ కంటిన్యూ చేస్తే బ్యాట్స్మెన్ కి ఒక మంచి స్కోర్ అయితే బోర్డు మీద సెట్ చేయగలం. మీకు విరాట్ కోహ్లీ, మీకు బాబర్ అజమ్, ఇంకా రిజ్వాన్ ఇటువంటి మెయిన్ ప్లేయర్స్ లేనప్పుడు కూడా పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ అంటే ఎప్పుడు మీకు ఆ రణరంగంలో ఏ విధంగా ఒత్తుకుంటూ ఉంటుందో మీకు బ్యాట్కి బాల్కి మధ్య అద్భుతమైన సంబంధం కూడా మీకు ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ ఎప్పుడు టాస్ జరుగుతుందా, ఇంకా మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలా మంది వీక్షకులు కూడా అలాగా కళ్ళుకి అలాగా కాయలు కట్టినట్టు అలా చూస్తున్నారు చాలా మంది. ఏదేమైనా ఇండియా మాత్రం ఈ రోజు డిఫరెంట్ గా అప్రయాణం సాధించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. సచిన్ గారు, రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మరీ ముఖ్యంగా ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సత్యబాబు, ఒకవేళ ఓపెనర్స్ నుంచి ఎంత స్కోర్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రస్తుతం కనుక టాస్ గెలిచిన తర్వాత? ఓపెనర్లో నుంచి అయితే ఒక 65 నుంచి 75 మధ్యలో ఉండే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది సార్. ఎందుకంటే అభిషేక్ శర్మ కానీ మీకు క్లిక్ అయినట్లయితే మీకు ఆ స్కోర్ ఖచ్చితంగా కనబడుతుంది.
అభిషేక్ శర్మ మీకు ఇటీవల కాలంలో అతని యొక్క బ్యాటింగ్ తీరైతే మీకు వికెట్‌తో సంబంధం లేకుండా బౌలర్‌లపై బాగా ప్రెషర్ పెడుతున్నారు ఇనీషియల్‌గా. ఆ ప్రెషర్‌కి ఎప్పుడైతే బౌలర్‌లపై ప్రెషర్ పెడితే ఆటోమేటిక్‌గా మిగతా బౌలర్‌లకి ఆ లైన్ అనేది మిస్ అవుతుందన్నమాట. మీకు సుమన్ గిల్ కూడా ఈరోజు ఒక మంచి ఆహ్, స్టార్ట్ దొరికినట్లయితే ఇండియా డెఫినెట్‌గా అప్ అండ్ ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం అంటే మనకి అంత ఒకప్పుడైతే ఉండేది కానీ ఆ సమస్య కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇండియా ఆడే తీరైతే చాలా అద్భుతంగా కనపడుతుంది. అభిషేక్ శర్మని వికెట్‌పై ఆళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. అభిషేక్ శర్మ వికెట్ తీసినట్లయితే వాళ్ళు ఒక పవర్ ప్లేలో కొంచెం కట్టడి చేసే అవకాశం అయితే కనపడుతుంది. కాకపోతే అభిషేక్ శర్మ అనేది మనకి చాలా చాలా కీ రోల్ అండి. సత్యబాబు గారు, సో ఇటువంటి సిచ్యువేషన్‌లో ఎందుకంటే ఓపెనర్ నుంచి ఒక మంచి స్కోర్ రాకపోతే నెక్స్ట్ ఫస్ట్ డౌన్‌లో ఎవరి మీదకి వెళ్తే బావుంటుంది? ఎవరి నుంచి తీసుకుంటే బావుంటుంది? ఆర్డర్ ఎలా అయితే బావుంటుంది? ఓపెనర్స్ సేమ్‌నే కంటిన్యూ చేయాలా? ఇంకా డిఫరెన్సెస్ ఉంటే బావుంటుందా? లేదండి ఓపెనర్ అలాగే కంటిన్యూ చేయాలి. మిగతా నంబర్ 3లో మీకు సంజయ్ సామ్సన్ దిగితే బావుంటది. ఎందుకంటే సంజయ్ సామ్సన్ మీకు టాప్ ఆర్డర్‌లో ఆడుతారు కాబట్టి ఓపెనింగ్ చేస్తాడు. ఇంకా నంబర్ 3లో ఆడతారు కాబట్టి సంజయ్ సామ్సన్‌కి ఇస్తే చాలా బెటర్. నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5లో మీకు హార్దిక్ పాండ్యా, నంబర్ 6లో అక్షర్. ఆ యొక్క లైనప్‌తో వెళ్తే చాలా బావుంటది. ఇండియాకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో మేబీ ఎళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ టాక్టిక్స్ కూడా చాలా మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అర్థం అవ్వవు. ఏదేమైనా మనకి ఇండియాకి బ్యాటింగ్ లైనప్ చాలా ఉంది. దానికోసం మనం ఏం ఇబ్బంది పడక్కర్లే. డెఫినిట్‌గా ఇండియా మీకు టాప్ ఆర్డర్‌లో అదే ఓపెనర్‌లో ఒకవేళ బహుశా కొంచెం మీరన్నట్టు అటు ఇటు అయినా మిడిల్ ఆర్డర్ నుంచి మనకి మంచి సపోర్టింగ్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుందండి. రైట్. రైట్ సత్యబాబు.